తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సేంద్రియ పద్ధతిలో ఫ్రూట్స్ ఏదైతే మనం తినేటువంటి పండ్లను కూడా పండిస్తూ ఉన్నారు. ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్లో మనం రోడ్లపైన కొనేటువంటి ఫ్రూట్స్ ఏవైనా కావచ్చు, వాటిలో ఖచ్చితంగా కెమికల్స్ యూజ్ చేయడం, లేదంటే అవి పండేందుకోసం దానిపైన కొంత పౌడర్ని జల్లడం, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇందులో వేసవి కాలంలో పుచ్చ తోటలకు సంబంధించి అంటే పుచ్చకాయలు వాటర్ మిలన్స్ ఏవైతే మనం చూస్తూ ఉంటామో, ఈ వాటర్ మిలన్స్లో కూడా ఈ మధ్య కాలంలో కల్తీ ఎక్కువ జరుగుతుంది. మనం ఓపెన్ చేసి చూస్తే రెడ్గా ఉంటాయి, పండు చూస్తే బాగా పండిందిలే, బాగా సైజు ఉందిలే అన్నటువంటి ఫీలింగ్లో మనం ఇంటికి తీసుకెళ్ళి కట్ చేసి చూస్తే లోపల మొత్తంగా వైట్గా అనిపిస్తూ ఉంది. అలాంటి ఏది లేకుండా న్యాచురల్గా ఆర్గానిక్ ఫామ్లో పుచ్చ తోట, అదేవిధంగా ఇతర పండ్లను కూడా పండిస్తూ ఉన్నారు వెంకటరమణ గారు. ఆయనతో మాట్లాడదాం. ఈ పుచ్చ తోటకి సంబంధించినటువంటి ఎంత ఖర్చు వచ్చింది, ఎన్ని ఎకరాలలో పండిస్తూ ఉన్నారు, ఎంత దిగుబడి వస్తుంది, నేరుగా తెలుసుకుందాం. వెంకటరమణ గారు, సో ఏమేమి పండ్లు పండిస్తూ ఉన్నారు? ఇక్కడ ఓన్లీ అంటే వెజిటేబుల్స్తో పాటు ఏదైనా ఒక ఫ్రూట్ రెగ్యులర్గా ఫ్రూట్ ఇవ్వాలని ఏం చేసినామంటే కొద్ది మొత్తంలో పపాయ, అంటే ఎక్కడైతే ప్లేస్ మిగిలిందో, ఎక్కడైతే ఎక్కువ ఎక్సెస్ ఉందో కొద్ది మొత్తం అంటే 100-150 మొక్కలు పపాయ పెట్టినాము. దాని తర్వాత ఇప్పుడు సీజన్ కాబట్టి ఎండాకాలం కాబట్టి వాటర్ మిలన్ ఏం చేసినాము, సేమ్ ఇదే 14 గుంటల్ని 2 ప్లాట్లుగా ఒక 20 రోజుల గ్యాప్లో, అంటే ఒకసారి వేసుకోవడంలో మార్కెటింగ్ ఇబ్బందులు వస్తాయని చెప్పి ఏం చేసినాము అంటే అక్కడ ఒక 2 ప్లాట్లు వేసినాం. ఫస్ట్ వేసిన దాని తర్వాత ఒక 20-25 రోజుల గ్యాప్లో ఇంకొకటి వేసినాం. సో దాంతో ఏమవుతుందంటే మనకు దాదాపు ఒక 2 months కంటిన్యూస్గా మన కస్టమర్ మన దగ్గర తీసుకునే వాళ్ళకి వాటర్ మిలన్ అనేది ఇవ్వగలుగుతాము. సో దాంట్లో భాగంగానే ఇదొక 14 గుంటలు, ఇంతకుముందు చూస్తున్నది అదొక 14 గుంటలు వేసినాం అనమాట. ఓకే. సో యావరేజ్గా ఎన్ని కేజీస్ వరకు ఉంటుంది ఒక ఫ్రూట్? ఇప్పుడు ఇది చూసుకుంటే మీకు 6-7 కిలోలు ఉంటుంది. కాకపోతే దీంట్లో మీకు మనము హోల్సేల్గా అంటే స్టోర్ వాళ్ళకి ఇస్తాం కాబట్టి దీంట్లో కొద్దిగా ఇంత అంటే ఈ సైజ్ వచ్చినా కూడా ఇబ్బంది ఉంటుంది తీసుకునే వాళ్ళకి. అంటే సిటీలో మేము మ్యాక్సిమం ఒక 3 kgs పైన ఉంటే ఎవరు తీసుకోవడానికి పెద్ద ఇంట్రెస్ట్ చూపియ్యరు. సో అందుకే మేము ముందే దాన్ని కట్ చేసి, అంటే వాటర్ ఆపడం కానీ, ఓన్లీ న్యూట్రిషన్ ఇచ్చుకుంటే వాటర్ ఆపడము, దాన్ని పెరగకుండా చేస్తాము. కాకపోతే మీకు ఏం చేసినా స్టార్టింగ్ ఫస్ట్ 2 కటింగ్లో కొద్దిగా ఫ్రూట్ ఎక్సెస్ వెయిట్ ఉంటుంది, పెరుగుతుంది. యావరేజ్గా ఎన్ని కేజీస్ వరకు పెరగొచ్చింది? ఇది ఈ వెరైటీ మీకు 6-7 kgs వరకు పెరుగుతుంది. 7 kgs వరకు పెరుగుతుంది. కాకపోతే మేము 4 kgs దగ్గరనే మేము కట్ చేస్తాము. సో ఓవరాల్గా దీనికి ఎంత పడుతుంది, మార్కెట్లో ఖర్చు ఎంత వస్తుంది? ఇప్పుడు అంటే దీనికి మేజరు మీకు ఈ మనకు విత్తనమే కాస్ట్లీ ఉంటుంది. విత్తనము మీకు ఒక ఆల్మోస్ట్ 4 రూపీస్ పడుతుంది ఒక విత్తనము. మీకు బెడ్లు తయారు చేసుకోవడము అదొకటి ఒక 15,000 దాకా అవుతుంది. విత్తనము ఒక 2 ప్యాకెట్లు అంటే 8,000, 23,000 దాకా ఉంటే ఒక హాఫ్ ఎకర్ దాదాపు ఒక 23,000-25,000 దాకా మీకు బెడ్ తయారు చేసుకోవడము విత్తనం వరకు ఖర్చు వస్తుంది. దాని తర్వాత ఇంకొక 10,000 మీకు అంటే దేమంటారు ఆర్గానిక్ ఫామ్లో ఉన్న కషాయాలు కానీ ఏమైనా మీరు తయారు చేసుకున్న ఏదన్నా ఒక 10,000 రూపాయలు ఖర్చు వస్తుంటే మొత్తం ఒక 30-35,000 రూపాయలు ఖర్చు వస్తుంది. ఇది మొత్తం ఎన్ని నెలల క్రాప్ అండి? ఇది మీకు 60 మ్యాక్సిమం 70 డేస్లో వచ్చేస్తుంది. మీకు 70 డేస్లో మీరు నాటిన విత్తనం పెట్టిన 70 డేస్లో చేతికి వచ్చేస్తుంది. ఓకే. అప్ టు ఎన్ని క్రాప్స్ అంటే ఎన్ని కట్టింగ్స్ వరకు వస్తుంది? కటింగ్స్ ఏమీ ఉండదండి. ఇప్పుడు మీకు ఫస్ట్ సైజ్ వచ్చినవి తెంపుకుండా పోతే మళ్ళీ మీకు చిన్నగా ఉన్నవి మళ్ళీ మీకు పెరుగుతూ ఉంటాయి అట్లా. సో మీకు 1-1.5 month వరకు తీసుకెళ్ళొచ్చు. దీన్ని ఎక్కడికి ఎక్స్పోర్ట్ చేస్తా ఉన్నారు? అన్ని స్టోర్ వాళ్ళే తీసుకెళ్తారండి ఇక్కడ. అంటే మేము చెప్పాను కదా, ఆ మార్కెటింగ్ ఇబ్బందులు తలెత్తదని ఫస్ట్ వాళ్ళతో మాట్లాడుకొని వాళ్ళు ఏం తీసుకుంటారో, డిమాండ్ ఏది ఉందో దాన్ని మేము పండిస్తాము. ఆ స్టోర్లో ఏది సేల్ అవుతుందో దాన్ని మార్కెట్. అవును. దీని క్రాపింగ్ కట్టింగ్స్ కూడా సేమ్ టు సేమ్ వెజిటేబుల్ లాగానే కట్ చేస్తున్నారు? అవును. అంటే వారానికి 2 times వాళ్ళు అడిగినప్పుడు కట్ చేసి ఇస్తాము మేము, మా ట్యూస్డే ఫ్రైడే. అంటే లేబర్ ఖర్చు ఎంత వస్తుందండి ఒకసారి క్రాప్? ఇప్పుడు అంటే దీంట్లో అంటే స్పెసిఫిక్గా మనం ఒక క్రాప్ కోసం అని పెట్టుకోలేదు. మన దగ్గర ఇప్పుడు ఈ 12 ఎకరాలు చేయడానికి మన దగ్గర ఒక 4 ఫ్యామిలీలు ఉన్నాయి. అంటే వైఫ్ అండ్ హస్బెండ్ అంటే 8 మంది మన దగ్గర పనిచేస్తారు. ఇది కాకుండా ఇప్పుడు ఆకుకూరలు పెంచాం కాబట్టి మనుషులు ఇంకొక 3-4 అదనంగా మన కటింగ్ అంటే ట్యూస్డే ఫ్రైడే రోజు ఇంకొక 4 వస్తారు. అంటే మొత్తం ఒక 12 మంది పని చేస్తారు అనుకోండి వారంలో. ఓకే. థ్యాంక్ యూ. ఓకే.
ఇలా అన్ని రకాల కూరగాయలతో పాటుగా ఫ్రూట్స్‌ను కూడా పంపిస్తూ ఆర్గానిక్ కంప్లీట్‌గా కూడా ఎలాంటి ఫెర్టిలైజర్స్ కానివ్వండి కలపకుండా కేవలం హోమియోపతి, అదేవిధంగా వేప నూనె, లేదంటే కానుగు నూనె, ఇలా చెట్ల నుంచి వచ్చేటువంటి రసాయనాలే తప్ప ఇతర ఏ కెమికల్స్ వాడకుండా ఆర్గానిక్‌గా పండిస్తా ఉన్నారు. ప్రతీది కూడా ప్రతి సీజనల్ వైస్‌గా పండేటువంటి అన్ని కూరగాయలతో పాటుగా సీజనల్ వైస్ ఫ్రూట్స్‌ను కూడా ఇక్కడ పండిస్తూ పక్కనే ఉన్నటువంటి హైదరాబాద్ నగరానికి తరలిస్తా ఉన్నారు. హైదరాబాద్‌లో కొన్ని స్టోర్స్‌లలో వీళ్ళ యొక్క ఫార్మింగ్‌కి సంబంధించి ఆర్గానిక్ ఫామ్‌లో పండినటువంటి ఈ యొక్క కూరగాయలన్నీ కూడా మీరు తీసుకోవాలనుకుంటే వెంటనే షాద్‌నగర్‌లో ఉన్నటువంటి ఈ యొక్క కిసాన్ నగర్‌కి వచ్చిందంటే కంప్లీట్‌గా కూడా ఇక్కడ ఒకవేళ మీరు ఇక్కడే తీసుకోవాలనుకుంటే బల్క్‌లో తీసుకోవాలనుకున్న వాళ్ళు ఇక్కడికి రావచ్చు. లేదు అని అనుకుంటే కంప్లీట్‌గా మీకు ఏదైనా ఫంక్షన్స్ కానివ్వండి, ఏదైనా ఈవెంట్స్‌కి సప్లై కావాలనుకుంటే నేరుగా కూడా వీళ్ళ దగ్గరికి రావచ్చు. అదేవిధంగా వ్యవసాయ రంగంలోకి మీరు కూడా రావాలి, ఆర్గానిక్ వ్యవసాయం చేయాలి అనుకునేటువంటి వాళ్ళకు ఈ యొక్క ఎలాంటి ఫర్టిలైజర్స్ లేకుండా ఆధునిక వ్యవసాయాన్ని చేయాలి అనుకునే వాళ్ళకు దాదాపు ఇక్కడ ట్రైనింగ్ కూడా ఇస్తామంటూ కూడా వెంకటరమణ గారు చెప్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి.